అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, పొలిటికల్ బాసెస్ ఎవ్వడేం చేయడు when it comes to national security. No one is above the law, not even your bosses. Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఆగదు. ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోట్లో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్నారంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగు నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు. షాన్ మోహన్ అంట బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అనేది మళ్ళీ ఇల్లు లేదు. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. నాకు మళ్ళీ వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడంట. అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమాటిక్లో. నాకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. నాకు తనికల బదిలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు. దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ ఇది తంతు మళ్ళా సీజ్ చేస్తారా? ఏమైనా అర్థం ఉందా? ఇది పరిపాలన మీది. మీకు పరిపాలన అసలు అర్థమైందా? వాట్ ఇస్ ది అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు, వద్దని చాలామంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు.